ఈరోజైతే నాకు ఈ కార్కే బుకింగ్ అయింది. కస్టమర్ అయితే ఇప్పుడే ఫోన్ చేసినారు. గేట్ 3 కాడికి వచ్చాను నేను ఆడికి. బయలుదేరిన గేట్ 3 కాడికి పికప్కి. చూద్దాం అక్కడ పార్కింగ్ అవైలబుల్ అవుతుంది లేదో అనేసి. రైల్వే స్టేషన్ అంటే చాలా ఇబ్బంది పికప్ అంటే. రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది పికప్కి. ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది డెవలప్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ తీసుకున్నారు సార్ ఫ్రెష్. ఇప్పుడే పద్మావతమ్మ దర్శనం అయింది. ఇంకా టిఫిన్ చేసుకొని గుడిమల్లకి వెళ్తాం. మార్నింగ్ 5:30కి మనం దిగామా. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది శుద్ధం నుంచి. ఇంకా దారిలో టిఫిన్ ఇక్కడ మన ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర మనకి ఇది మొత్తం ఇద్దరు ఆడవాళ్ళకి అందరికీ గాజులు తీసుకోవడం ఒక ఆన్వాయితీ. ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ గాజులు తీసుకుంటూ ఉంటారు. సో మేము కూడా ఇక్కడ తనకి గాజులు తీసుకుని ఇక్కడ అమ్మవారి గాజులు అమ్మవారి వేసుకుని గాజులే వేసుకున్నట్టు అనుకుంటారు కాబట్టి ఇక్కడ గాజులు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరాము. నెక్స్ట్ గుడిమల్ల నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము గుడిమల్ల వెళ్తున్నాము. ప్రస్తుతం గుడిమల్లంలో ఉన్నాం. గుడిమల్లం అయితే అయిపోయింది. దర్శనం అయితే బాగా జరిగింది. మనము పద్మావతి లీలమంగాపురం పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత గుడిమల్లం రావడం జరిగింది. గుడిమల్లంలో మనకి ఈశ్వరుడు అనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంతా కూడా ఏకశిల మీద ఉన్నారు దీంట్లో. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అని చెప్పి అక్కడ పూజారి గారు వాళ్ళు చెప్పడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఒకే శిల మీద ఉన్నారు కాబట్టి ఇది చాలా పవిత్రమైన. ఇక్కడ ఆనందవల్లి సుందరేశ్వర స్వామి అని చెప్పి పెట్టారు. నిన్న శివరాత్రి అయింది కాబట్టి చాలా కళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా కనుల విందంగా ఉంది. ఇక్కడ దర్శనం అంతా చాలా బాగా జరిగింది. చూడవాలి. ప్రజెంట్ పల్లికొండేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము, సురుటుపల్లి. తీసుకున్నామే. గుడిమల్లం అయిపోయినాక డైరెక్ట్ సురుటిపల్లికి వచ్చాము. సురుటిపల్లిలో దర్శనం కూడా బాగా జరిగింది. సూరట్పల్లి దర్శనం చాలా బాగా జరిగింది. గుడిమల్లం నుంచి నియర్లీ ఒక 40 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ సూరట్పల్లి అనే విలేజ్లో ఇక్కడ పల్లికొండేశ్వర స్వామి అని చెప్పి మగదాంబిక సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి శయనించి ఉన్నారు. ఇది శివ శయన మందిరం అని కూడా అంటారట. ఎందుకంటే దేవాసురులు క్షీరసాగర మథనం చేసినప్పుడు కాలకోటి విషం వచ్చింది. ఆ విషంని శివుడు గర్భంలో పెట్టుకుని ఆ మగతలో పార్వతీదేవి ఒళ్ళో శయనించిన ప్రదేశం అని దీన్ని చెప్తున్నారు. ఇక్కడ దీన్ని నిజంగా చాలా మంచి చూడవలసిన క్షేత్రము. చాలా కనుల విందుగా ఒక గంట సేపు ఇక్కడ మొత్తం చూస్తే మైమర్చి శివుడు. నిన్న శివరాత్రి అయిందమ్మా, అలంకరణ అంతతో చాలా బాగా జరిగింది దర్శనం. ప్రజెంట్ నాగలాపురంలో ఉన్నాము. మత్స్యావతార వేద నారాయణ స్వామి
పెయింటింగ్ అయితే చేస్తున్నారు మొత్తం. జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ కుంభాభిషేకంతో లోపల స్వయంమూర్తిది ఓపెన్ అవుతుంది. స్వామివారి దశావతారాలు. నాగలాపురం ఆడ సురుట్టుపల్లి అయిపోయినాక డైరెక్ట్ అక్కడ నుంచి నాగలాపురంకి వచ్చాము. మత్స్యావతార స్వామి. ఇప్పుడు ఇక్కడ నుంచి సూరిట్పల్లి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో నాగలాపురం అని ఉంది. అక్కడ వేదవల్లి సమేత శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఇక్కడ మేడి చెక్క మీదే ఇక్కడ మత్స్యావతారంలో ఉన్నారు స్వామి. ఇది జీర్ణోద్ధార కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మూలవిరాట్ను చూడడం అవ్వలేదు. ఉత్సవమూర్తులు చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. 22వ తారీఖున కుంభాభిషేకం జరిగిన తర్వాత ఇక్కడ స్వయంభూ మహావిష్ణువు మత్స్యావతారంలో ఉన్నారు. శ్రీ వేదవల్లి సమేత శ్రీ మహావిష్ణువు. ఇది కూడా గుడి చాలా పెద్ద కైవారంతో ఉంది. చాలా పెద్ద టీటీడీ వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి చాలా నీట్గా చేస్తున్నారు ఇదంతా కూడా. 22వ తారీఖు కుంభాభిషేకంతో అవేళ మళ్ళీ దీన్ని జీర్ణోద్ధార దశ నుంచి మళ్ళీ దీన్ని తీసుకుని వచ్చి స్వామివారి దర్శనం 22 నుంచి కలిగిస్తారని చెప్పారు. కానీ ఉత్సవమూర్తులు మాత్రం మేడి చెక్క మీద ఉన్న ఉత్సవమూర్తులు ఇవి కూడా చాలా ఎక్కడ లేని ప్రదేశం. ఇది చాలా మంచి దర్శనం బాగా జరిగింది.